హలో, ఎవరు మీరు? పెళ్లి పెద్దోళ్ళం. ఎలాంటి ఆటంకాలు రాకుండా మీ పెళ్లి జరిపించడానికి వచ్చిన పెళ్లి పెద్దలం. మీరెవరో నాకు తెలీదు, కానీ ఎవరెంత ప్రయత్నించినా ఈ పెళ్లి మాత్రం జరగదు. అవునా? మరి మీ అయ్యగారు చచ్చిపోతారని బెదిరిస్తే అదే మీ డూప్లికేట్ నాన్నగారు. మా నాన్నని ఎందుకు బెదిరిస్తారు? అవును, నిజమే. పోని నువ్వు పెళ్లి చేసుకోకుంటే మీ నాన్నని చంపేస్తామని బెదిరిస్తే. ఇంతకీ ఎవరు మీరు? మేము ఎవరనేది నీకు అనవసరం. మీ నాన్న ఇంటి నుండి మాయమై చాలాసేపు అయింది. పాపం ఇంకెవరు గమనించలేదనుకుంటా. చూడు పున్నమి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీ నాన్న శవమై ఇంటికొస్తాడు. తొందరపడి విషయం ఎవరికైనా చెప్పినా కూడా మీ నాన్న శవమై ఇంటికొస్తుంది. రేయ్, పూర్ణమి వాళ్ళ నాన్నని బ్రతికించుకోవడం కోసమైనా ఈ పెళ్లి చేసుకుంటుంది. మన ఒప్పందం ప్రకారం అక్కడ పెళ్లి అయిపోగానే ఇక్కడ విని లేపేయండి. వద్దు. హలో హలో హలో, మా నాన్న నేను చేయొద్దు. హలో, నాన్న ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురండి. నేను తీసుకొస్తా రాజమాత. పునమి, పంతులు గారు రమ్మంటున్నారు. వకీల్ సాబ్, ఇందాక నాకు ఒక కాల్ వచ్చింది. నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు పునమి? సరే పునమి, నువ్వేం కంగారు పడకు. అంకుల్కేమీ కాదు, నేను చూసుకుంటాను. లేదు వకీల్ సాబ్, నేను వస్తాను. నాన్నకేమవుతుందో అని భయంగా ఉంది. వద్దు పునమి, ఈ పెళ్లి చేయాలన్నది అంకుల్ కోరిక. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. నువ్వు ధైర్యంగా ఉండు. అక్కడ పంతులు గారు నేను తీసుకురమ్మంటున్నారు. నువ్వు వెళ్ళు. ముహూర్తం టైంకి అంకుల్ని నేను తీసుకొస్తా. పృథ్వీ, పున్నమిని తీసుకురాలేదేమిటి? ఫ్రెండ్స్ తీసుకొస్తారు రాజమాత. అలాగే. పృథ్వీ, శివదేవ్ ఎక్కడా? నాతోనే వచ్చాడు, ఇక్కడే ఉన్నాడు, కనిపించటం లేదు. వచ్చేస్తారు రాజమాత, వచ్చేస్తారు. ఓహో, గంగా, నువ్వు నాకు సాయం చేస్తావా? ఏంటి పుణ్యమి? నేను వెళ్ళకపోతే నాన్నని చంపేస్తారు. నాన్నని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా నేను వెళ్ళాలి. ఇక్కడ పెళ్లి కూతురు కనిపించకపోతే అందరూ కంగారు పడతారు కదా పుణ్యమి. అందుకే పెళ్లి కూతుర్లా నువ్వు తయారవ్వు. ఏం మాట్లాడుతున్నావు పుణ్యమి? ఇప్పుడు ఆలోచించేంత టైం లేదు గంగా. పెళ్లి కూతురు ప్లేస్లో నువ్వు పెళ్లి కూతురులా ఉండు. పెళ్లి ముహూర్తం టైంకి ఎలా అయినా నేను వచ్చేస్తాను. నాకు భయంగా ఉంది పుణ్యమి. ఎవరికి ఏమాత్రం అనుమానం వచ్చినా నన్ను చంపేస్తారు. పొరిపాటున తాలి కడితే నా కోసమే బ్రతుకుతున్న నా రాంబాబు చనిపోతాడు. పరిస్థితి అంతదాకా నేను రానివ్వను గంగా, నన్ను నమ్ము. గంగా, ఆలోచించేంత టైం లేదే. ముహూర్తం సమయానికి వచ్చేస్తావు కదా పుణ్యమి. అమ్మ తోడు, నీకు అన్యాయం జరగనివ్వను, నీకు సమస్య రానివ్వను. ఒక సహాయం చేయ గంగా, ప్లీజ్.
ఏం చేయమంటారు మేడం? రే, ఇంకా పెళ్లి కాలేదు, అయ్యేలా కూడా కనిపించట్లేదు. ఒక పని చేయి, నీకో నెంబర్ పంపిస్తాను, ఆవిడికి ఫోన్ చేసి పెళ్లి జరిపించమని బెదిరించు. అలాగే మేడం. అక్కడ పెళ్ళి అవగానే చెప్పండి, ఇక్కడ వీడిని వేసేస్తాం. అమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది. కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులను పిలవండి. పంతులు గారు కాసేపు ఉండండి. మా శివదేవ ఎక్కడికో వెళ్ళాడు, వచ్చేస్తాడు. అరే, మీకు దండం పెడతాన్రా, నన్ను వదిలేసేయండి. నా కూతురికి అక్కడ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో నేను కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలి. దయచేసి వదిలేయండిరా. కావాలంటే మీకు నేను ఆ పెళ్ళయ్యాక వచ్చేస్తాను. అప్పుడు మీరు ఏం కావాలంటే చేసుకోవచ్చే. అరే స్వాతిముత్యం, నోరు మూసుకొని కూర్చో. నువ్వు లేకపోయినా పెళ్లి జరుగుతుంది. అరే పిచ్చోళ్ళారా, మీకు అర్థం కావట్లేదు. పెళ్లి కూతురు నాన్న నేను ఇక్కడ ఉంటే నా కూతురు పెళ్ళెలా చేసుకుంటుంది? రే ప్లీజ్ రా, కాసేపు వదిలేయండిరా. నేను అక్కడ పెళ్ళైపోగానే మళ్ళీ తప్పకుండా వచ్చేస్తాను రా. రేయ్, అక్కడ పెళ్ళి అయ్యే వరకు నోరు మూసుకొని ఉండు. నీ ఆవుదూడ కథలు నాకు చెప్పొద్దు. రాజమాత, నేను వెళ్ళి చూసి వస్తాను ఒకసారి. అలాగే. ఏమండి, తనింటి అలా మొహానికి ముసుగేసింది? ఏమో, అదే నాకు అర్థం కావట్లేదు శ్రవంతి. ఇంతకీ పున్నమే అంటావా? ఏమోనండి, నాకు అదే టెన్షను. అమ్మా, ముహూర్త సమయం దాటిపోయేలా ఉంది. ఇక్కడ పెళ్లి జరగకపోతే అక్కడ శివతో తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పృథ్వీ తెలివితేటలతో బావగారిని ఎలాగైనా కనిపెట్టేస్తాడు. అత్తయ్య గారి మైండ్ మార్చాలి, ఏదో ఒకటి చెయ్యి. అత్తయ్య గారు, బావగారిని తీసుకురావడానికి పృథ్వీ వెళ్ళాడు కదా, తీసుకొస్తాడు. ముహూర్తం దాటిపోతే మళ్ళీ ఈ పెళ్లి ఆగిపోతుంది. పృథ్వీ, శివదేవ్ ఎక్కడా? ఎక్కడ కనిపించలేదు రాజమాత. దేవుడా, పున్నమి పెళ్లి జరగాలి అంటే ఇన్ని పరీక్షలు పెడుతున్నావెందుకు స్వామి? పున్నమి తండ్రికి ఏం కాకూడదు, పున్నమి పెళ్లి ఆగకూడదు. నా శివదేవ్ ఎక్కడున్నాడో, ఎక్కడికి వెళ్ళాడో? పెద్దమ్మా, కన్యాదానం నేను చేస్తాను. పెళ్ళాగిపోతే మళ్ళీ మళ్ళీ ముహూర్తాలు దగ్గరలో లేవు. అవును మహాదేవ్ గారు, మాకు కూడా టైం అడ్జస్ట్ అవ్వదు. ముందు పెళ్ళవ్వనివ్వండి మహాదేవ్ గారు, ఆ తర్వాత కావాలంటే అందరం కలిసి వెళ్ళి వెతుకుదాం. హలో, మీరేమో మీ కొడుకు వస్తే పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నారు. మేమేమో ఈ పెళ్లి జరిగితే గానీ మీ కొడుకుని వదిలిపెట్టాం. ఎవరు మీరు? నా శివదేవి ఎక్కడున్నాడు? స్మార్ట్ క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ కావాలంటే అక్కడే పెళ్లి జరిపించండి. ఇక్కడ ఈ పెళ్లి జరగడానికి నా కొడుకును మీరు దాచేయడానికి సంబంధం ఏమిటి? చెప్పండి. ఇటువంటి హలో, ఎవర్రా మీరు? మా అంకుల్ని వదలడానికి ఇక్కడ పెళ్లి జరిపించడానికి ఏంట్రా సంబంధం? అసలు ఎవర్రా మీరు?
మా అంకుల్ని మర్యాదగా వదిలిపెట్టండి. రేయ్, నీకు ఫోన్ చేసింది నేను వార్నింగ్ ఇవ్వడానికి. నువ్వు వార్నింగ్ ఇస్తే తీసుకోవడానికి కాదురా. రేయ్, అంకుల్ని కొడుతున్నారు రాజమాత. శివదేవా, అరే నేనేం పాపం చేశాను రా, నన్ను ఇలా కొడుతున్నారు. అయ్యో పృథ్వీ, రేయ్, ముందక్కడ పెళ్లి జరిపించండి. అసలే ముహూర్తం టైం దాటిపోతుంది. ఆ, ఏమిటిది? వీడిని ఎవరేసేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే అన్న. పున్నమి, మీ నాన్న చేతుల మీదుగా నీ పెళ్లి జరిపించాలనుకున్నాను, కానీ అలా కుదిరేలా లేదు. నీకు పెళ్ళైతే కానీ మీ నాన్నని వదిలిపెట్టమంటున్నారు. అమ్మా పున్నమి, నా శివదేవికి ఎప్పుడు ఏ ఆపదొచ్చినా నువ్వే కాపాడుతావు కదమ్మా. ఇప్పుడు ఎలాగమ్మా, ఎలాగా? పంతులు గారు, ముందు పెళ్లి జరిపించండి. ఈ పెళ్లి జరిగితే గాని వాడు నా బిడ్డను వదిలిపెట్టరు. కానివ్వండి. పంతులు గారు కానివ్వండి, కానివ్వండి. కానివ్వండి. ఓం అరుణాం కరుణాతరంగిదాక్షీం చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావ్యే భవానీం. అక్షింతలు తీసుకొని అయినా అమ్మా, అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అయినా ఇంత జరుగుతున్నా పున్నమి ఏంటి ముసుగేసుకుని కూర్చుంది? పెదనానికేమన్నా అయితే ఈ పాటికి గోలగోల చేస్తుంది కదా, ఏదో తేడా కొడుతుంది. అమ్మా పున్నమి, వచ్చేసావా? నా కోసం పెళ్లి పీటల మీద నుంచి వచ్చేసావా? పెళ్లి కూతురు ఇక్కడ ఉంటే అక్కడ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈవేళ మీరు తన చేతిలో అయిపోయారు. నన్ను స్వాతి వచ్చేవన్నాడు. ఘోరం జరిగేలా ఉంది. నువ్వున్నావేంటి? పున్నమి ఏది? అందుకేనా శివదేవ ప్రాణోపాయ స్థితిలో ఉన్నా కూడా అక్కడ అలా కూర్చుంది? పున్నమైతే అలా ఉండేది కాదు. మరి పున్నం ఎక్కడా? అసలు ఎవరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, పున్నమికి పెళ్లి ఇష్టం లేదు. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదంటీ. పున్నమి ఇలా చేసిందంటే దానికి ఖచ్చితమైన మంచి రీజనే ఉంటుంది. ఈ ఒక్కసారి తొందరపడి తప్పుగా అనుకోవద్దు. తాళి కట్టక ముందు తెలిసింది కాబట్టి ఇలా చెప్తున్నారు. ఒకవేళ తాళి కట్టాక తెలుసుంటే ఏం చేసేవాళ్ళు? మమ్మల్ని మోసం చేయాలని చూశారు. అలాంటి అమ్మాయినా మేము మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంది? చంద్రశేఖర్, వద్దు, తప్పుగా అనుకోవద్దు. పున్నమి తప్పకుండా వస్తుంది. ముహూర్తం దాటిపోయాక వస్తే ఏంటి, రాకపోతే ఏంటి మహాదేవి గారు? పృథ్వీ, పున్నమి ఎక్కడుంది? పృథ్వీ,
అమ్మా అమ్మా నేను వచ్చేసాను. శివదేవా శివదేవా వచ్చేసానమ్మా. పుణ్యం వచ్చి నన్ను కాపాడింది. నాకేం కాలేదమ్మా. పున్నమి కాపాడింది. నన్ను రౌడీలు ఎత్తుకెళ్ళిపోయి చంపబోతుంటే పున్నమి వచ్చి కాపాడింది. వాళ్ళందరినీ చితక్కొట్టేసింది. నన్ను క్షమించండి. మా నాన్నని కాపాడుకోవడానికి నాకెంతకంటే వేరే మార్గం కనిపించలేదు. పున్నమి, నువ్వు లేకపోతే నా బిడ్డ నాకు దక్కేవాడు కాదనిపిస్తోంది. అమ్మా, ముహూర్తానికి ఇంకో 3 నిమిషాలు మాత్రమే ఉంది. శ్రవంతి, చంద్రశేఖర్, పున్నమి నా శివదేవి ప్రాణాలు కాపాడడానికి ఇలా చేసింది, అంతేకాని కావాలని చేసింది కాదు. ఈ తప్పుని పెద్ద మనసుతో క్షమించి ఈ పెళ్లిని జరిపించండి ప్లీజ్. అయ్యో, కావాలని చేయలేదు కాబట్టి మాకు ఓకే. నారాయణమ్మ, రా, వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు. వెళ్ళమ్మా, వెళ్ళు. బాబు కూర్చో నాయనా. అంతమందిని ఒకటి శివదేవుని తీసుకొచ్చేసిందంటే వాళ్ళెంత సన్నాసులో అర్థమవుతుంది. ఛ! రే, మేడం ఫోన్ చేస్తున్నారా? మరి ఇప్పుడు ఏం చెప్పాలరా? మేడం అది జస్ట్ లో మిస్ అయింది మేడం. ఛ! సిగ్గులేదురా మాట చెప్పడానికి. ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని చితక్కొట్టి ఆయన్ని కాపాడుకొని వచ్చిందంటేనే మీ చేతకంతనం అర్థమవుతుంది. సారీ మేడం, మా కళ్ళలో కారం కొట్టి మేము తేరుకునే లోపే అతన్ని తీసుకెళ్లిపోయింది. అచ్చే, ఆపండి. మీలాంటి దద్దమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు బాగా బుద్ధొచ్చింది. మేడం ఇంకోసారి ట్రై చేస్తాం మేడం. ఈసారి డబ్బు కూడా వద్దు. మా సత్తా ఏంటో చూపించడానికైనా శివదేవుని ఎత్తుకొస్తాం, చంపేస్తాం. నోవే. ఆ పున్నమి కళ్ళల్లో ఒక్కసారి పడితే ఆ తర్వాత చాలా కష్టం. ఈసారి టైం చూసుకొని చెప్తాను. దద్దమ్మల్ని కాకుండా దమ్మున్నోళ్ళని పంపించు. అలాగే మేడం, ఈసారి క్షమించండి. ఛ! చేతిలో ఉన్న అవకాశం చేజారిపోయింది. ఇప్పుడు బావగారు చాప్టర్ క్లోజ్ అయ్యుంటే రాజ్మహల్ చరిత్ర కొత్తగా మొదలయ్యేది. అంతా పాడైపోయింది. ఛ! పద. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవశిష్టామదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నసితాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోదిజాతో వనస్పతిస్తవ వృక్షోర్భిల్వ తస్య ఫలాని తపసానుదంతమాయాంతరయాస్య బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసకః కీర్తిస్య మణినా సహ ప్రాదుర్భూతో ఓస్మిరాశ్రేస్మిన్ కీర్తిమధ్యం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిం సమృద్ధిం చ సర్వాన్ నిర్దమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం.